అర్థం కాక ఈ దరి నుంచి ఆ దరి దాకా ఎంతమంది ఉంటారు చూడండి. ఏం లేదు, ఇక సినిమా వెనక మారుతి గారు ఉన్నారంటే అది విజయం అంతే, ఒక మాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా గోవిందరాజులు సో వారికి, డైరెక్టర్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు. అంటే ఈ సినిమా బాగుంటది, బాగా నవ్వించింది, తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విజయపాల్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. గోవిందరాజు గారి ప్రేమాభిమానాలు ఇక్కడ దాకా రప్పించినాయి. సో ఈ సినిమా హిట్ కావాలని, క్యాస్ట్ అండ్ క్రూకి మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, బ్రహ్మాజీ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. బ్రహ్మాజీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ, వచ్చేసిన విఐపి గెస్టులందరికీ. ఈ సినిమాకి ఇంత విఐపి గెస్టులు ఎందుకు వచ్చారని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు, ఆడిటర్ గారు, వీళ్ళందరికీ యాక్చువల్గా ఆయన ఆడిట్ చేసేది. రాకపోతే నోటీసులు పంపిస్తాను బదలుకొట్టి మారుతి గారిని, ఎస్కేఎన్ గారిని అందరినీ పిలిపించారు, హాయిరా చేసిన వాళ్ళందరినీ. అందుకని యాక్చువల్గా ఇక రాని వాళ్ళకి కూడా వాళ్ళకి నోటీసులు వస్తాయి. బెటర్ నెక్స్ట్ టైం మట్టుకి ఫంక్షన్లో మిస్ అవ్వకండి, వచ్చేయండి. ఆ విధంగా ప్లాన్ చేసి చెప్పారు నాకు. అందరూ వస్తున్నారండి, రాకపోతే బాగుండదు అన్నారు. సరే వచ్చారు అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక కథ విన్నప్పుడు, నరేషన్ అప్పుడే నవ్వుకున్నాను నేను, షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నవ్వుకున్నాను. చాలా మంచి సినిమా అవుద్ది. రాజ్ తరుణ్ నాకు బాగా ఇష్టమైన యాక్టర్, చాలా చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి తనని బ్లాక్ బస్టర్ ఇస్తాను డెఫినెట్గా, 100%. థ్యాంక్ యూ. డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మా ఆడిటర్ గారు ఇలా సినిమాలు తీస్తూ అందరిని బెదరగొట్టుకుంటూ సక్సెస్లు ఇస్తూ ఈ సినిమా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మైక్ సార్. బ్యాంకాక్ బ్రహ్మాజీ గారి గురించి మనం తెలుసుకోవాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో ధీరజ్ మొగిలినేని గారు ఇప్పుడు మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది లెక్కలు చూసిన గోవిందరాజు గారికి ఈ సినిమా తర్వాత ఆయన లెక్క పెట్టుకోలేనంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రొడ్యూసర్ ఎంఎస్ఎం రెడ్డి గారికి, ఇక్కడ మా కేటీఎన్ గారికి, వీళ్ళందరికీ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రామ్కి ఆల్ ది బెస్ట్ అండి. టీజర్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అదే ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ రాశి సింగ్, వీళ్ళందరికీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ధీరజ్ గారు. అజీజ్ గారు, యాక్టర్ అజీజ్ గారు వచ్చారని తెలిసింది, సో వారిని వేదికపైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ రాశి సింగ్ మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ అని నన్ను నమ్మారు, మీలాంటి వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను కంగారు పెట్టకుండా, ఏ ఫోర్స్ చేయకుండా, మనీ కోసం ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ వర్క్డ్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నా కోసం వర్క్ చేశారు. నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రతి మగాడి వెనకల ఆడదున్నట్టే ప్రతి అమ్మాయి వెనక అబ్బాయి ఉంటారు. ఇంతమంది అబ్బాయిలు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అండ్ మై ఫ్రెండ్ నగేష్, సో ఈ సినిమా స్టార్టింగ్ డ్రీమ్ నుంచి ఆయన హీస్ ద థెరపీ హీలర్ బై ప్రొఫెషన్. చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళు, వై కాంట్ యూ స్టార్ట్ రైటింగ్ అన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది నగేష్ మాత్రమే. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. థ్యాంక్స్ బ్రో ఫర్ బిలీవింగ్ మీ. బికాస్ ఆఫ్ హిమ్ తను చెప్పారు, నేను వెన్ ఐఎమ్ షేరింగ్ మై ప్రాబ్లమ్స్ విత్ హిమ్, హీ సెడ్ నువ్వే ఒక సినిమా తీ, నీలో ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పాడు. అండ్ ఈ సినిమా తీయడానికి
కారణం వచ్చేసి నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్ గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్, 4 to 6 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ముంబైకి ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికి వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాస్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్ గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికి అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈస్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. డు నాట్ లుక్ ఫర్ ఎనీవన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాస్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవి అందరికి చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్, అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు. టు హెల్ప్ మీ. బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావు మహేష్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్ లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చేయాలి అనేసి. It's not only a producer Sumaya Reddy, it's so many failures choosna Sumaya Reddy to take this decision to make mana talarata maname marchukovali. So ivala kuda andaru adigaru Chiranjeevi garu oste baaguntadi. సో గెస్ట్లు వస్తే అపీరెన్స్ బాగుంటది, వాళ్ళు వస్తే బాగుంటది, వీళ్ళు వస్తే బాగుంటది, వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరికీ రావాలనే ఉంటుంది. బట్ ఐ రియల్లీ డోంట్ నో హౌ టు బ్రింగ్ దెమ్ హియర్. ఐ జస్ట్ బిలీవ్ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మై ఫ్రెండ్. అంతమంది పేర్లు గుర్తుకు లేవు, బట్ ఐ రిమెంబర్ వన్ నేమ్, శ్రీనివాస్ గారు. his name is Trisha Srinivas గారు. ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు, అమ్మా మీరు బాగుండాలి, బాగుంటేనే మా లాంటి వాళ్ళు బాగుంటారు అని. సో థ్యాంక్స్ అన్న. ఒక డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఆమని గారు, రాజీవ్ కనకాల గారు, ఎవ్రీవన్ బ్లెస్డ్ మీ. అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఊరికే పోవని నా నమ్మకం. ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఐ డిడ్ గుడ్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమయ్య గారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు పడిన కష్టం అస్సలు వృధా అవ్వదు. మీకు బోల్డ్ అంత సక్సెస్ రావాలని, ఈ సినిమా ద్వారా బోల్డ్ అంత పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. సో April 18th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది డియర్ ఉమా. మళ్ళీ మనం April 19th సక్సెస్ మీట్ కూడా చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో April 18th థియేటర్స్ లో కలుసుకుందాం డియర్ ఉమా. థ్యాంక్ యూ సో మచ్. తన ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, మోడలింగ్, నేను చిన్నప్పుడు చూసినప్పుడు కూడా తను డిఫరెంట్ గా రెడీ అయ్యేది. తన అంటే మోడలింగ్ కానీ అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేది. తన ప్యాషన్ అప్పటి నుంచి ఉంది. ఒకటి చెప్పగలనండి, ఎవరో వచ్చి మనల్ని మారుస్తారు, సమ్మన్ విల్ చేంజ్, అది అలా కాదు. షీ మేక్ హర్
తనను తనే రెడీ చేసుకుంది, తనను తనే తయారు చేసుకుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గా ఎవరి గురించి ఆలోచించకుండా తనంతట తాను ముందుకొచ్చి తన ప్రొడక్షన్ తనే స్టార్ట్ చేసి ఒక స్టోరీ రాసుకొని అసలు తనలో ఈ చేంజ్ ఈజ్ వెరీ గ్రేట్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హర్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు అండి. కర్నూలు నుంచి విల్ ప్రమోట్ హర్. అండ్ ఎవరి ఊరు నుంచి వాళ్ళు మన సినిమాని ప్రమోట్ చేద్దాము. విల్ సపోర్ట్ హర్. థ్యాంక్ యూ. విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్ కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే మేము మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి ఏం ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా, కానీ అతి తక్కువ అసంతృప్తులతో అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనేది తప్ప మాక్సిమం నేను ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ట చెమ్మ అమితుని ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి. ఇది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ హావ్ బీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సేయింగ్ దే రియల్లీ లవ్ ద ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్టు అంతకుముందు నా సినిమాలు నాకున్న బలం ప్రేక్షకులు, బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలు ఎత్తి మూసిన వాళ్ళు అంతకుముందు ఇండిపెండెంట్ సినిమాలకి, అంతకుముందు ఆ తర్వాత లాంటి మీడియా వాళ్ళ వల్ల ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా April 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరితో కలిపి పిలాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. April 25th సారంగపాణి జాతకం థియేటర్స్. థ్యాంక్ యూ. ఎంత మంచి తెలుగు అండి. థ్యాంక్ యూ సో మచ్. వింటూనే ఉండాలనిపించింది. అండ్ మరి సారంగపాణి జాతకంతో సూపర్ హిట్ అందుకోబోతున్నాం. ప్రియదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. ఇక్కడే స్టైల్ సార్ ఇది ఓకేనా? ఇప్పుడు ఓకే. అందరికీ నమస్తే. మీడియా సోదరి మనందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చి చాలా కలకలాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని April 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మనలాగా సారంగపాణి జాతకం ఒకటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించే అంత ఇది ఉంటుంది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్ లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clock కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్ గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ షూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాను నమ్ముతున్నాను.
ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ రూప పేరు మర్చిపోతాను. హీరో గారు ఇట్లా చేయబెట్టినప్పుడు పాపము దండం పెడితే ఎట్లా? మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్ లో మీరు అందరు మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికి. వడ్లమన్ శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ లో వెళ్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతున్న కొద్ది నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయాలని అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతో మందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి Q&A ఉంది. Q&A సెషన్. అండ్ ఐ రిక్వెస్ట్ వైవ హర్ష గారిని, వెన్నెల కిషోర్ గారిని, ప్రియదర్శి గారిని, శివలింగ కృష్ణ ప్రసాద్ గారిని, రూపా గారిని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. ప్లీజ్ ప్రశాంతంగా సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ April 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మైక్ జాతక రీత్యా హర్ష గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ ని పబ్లిక్ వరకు తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేది మీరే, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మీరే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మూవీస్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి డీన్ కృష్ణప్రసాద్ గారు. ఆయన ఎంత హుందాగా పద్ధతిగా హీ విల్ మేక్ ష్యూర్. అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్ గా ఉండాలి కదా. సో ఆయన he's that wonderful dean of that university or college. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు. he's that one favorite lecturer. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టాలని చూస్తాం, బట్ ఆ ఫేవరెట్ లెక్చరర్ అంటారు చూడండి. నా లైఫ్ లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్, విచ్ మీ క్లాస్లో అసలు ఎగ్గొట్టకుండా వద్దాం మీరు ఎప్పుడు క్లాస్ చెప్తారు ఇప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్ లో నా ఫేవరెట్ బడీస్ దర్శిబాయ్ అండ్ రూపా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. అండ్ అలాగే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ సీనియర్ ఉంటాడు. అంటే మనకి గైడెన్స్ ఇస్తూ కాలేజ్ అన్నాను అందుకే. సో నిజంగా బట్ జోక్స్ అబౌట్ ఈ సినిమా ద్వారా నాకు లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది నాకు కిషోర్ అన్నతోటి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ మనం ఎన్నో మూవీస్ చేస్తుంటాం, చూస్తుంటాం. కొన్ని మూవీస్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ దగ్గర తీసుకురావాలని ఉంటుంది. బట్ ఫర్ సమ్ రీజన్స్ దానికి పెట్టాల్సిన టైం దానికి పడుతుంది. బట్ యూనో అది రావాల్సిన టైంకి వస్తేనే దానికి ఆ కంప్లీట్నెస్. సో April 25th మన సినిమా సారంగపాణి రిలీజ్ అవుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థరోలీ ఎంజాయ్ ఇట్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ స్కూల్స్ కి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లల్ని, బామ్మల్ని, తాతల్ని అందరినీ వేసుకుని వచ్చి శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. తర్వాత OTTలో వస్తుంది, చూద్దాం, అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్. అందరితో పాటు మనం నవ్వుకుంటూ అందరితో పాటు చూస్తూ వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో వెల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరి ప్రతి కాలేజ్ లో ఒక సీనియర్, మన ఫేవరెట్ సీనియర్ ఇచ్చేద్దాం మనం. లైఫ్ గైడ్, లైఫ్ కోచ్ అన్న మీరు రండి. సీనియర్ 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 కిషోర్ గారు మాట్లాడుతున్నారు. అబ్బో ఆవిడ పాస్ అవుట్, నాకు సంబంధం లేదు. నేను నేర్చుకునే 4 ముక్కలు చెప్పి నేర్చుకున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. I would say is like a good cop and మా సురేష్ గారు is like a bad cop. ఇద్దరి పర్పస్ ఒకటే.
కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు, క్లైమాక్స్ లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి హ్యాక్ చేసుకున్నారు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు, ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా, అందుకే తొందరగా వెళ్ళాడు. అది వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు, అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందరా నాకు, నువ్వు ఇలాగో నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఆయన అంత మమకారంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిరుగుతారు, ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి ఈ మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్ ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్ కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని బికినీ ఫొటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది, అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని పిలుద్దాం అనుకున్నా, కానీ మనోడి లూయి బుట్టాన్ టాప్ అండ్ గలీజ్ షూస్ అండ్ గూచి ప్యాంట్ అండ్ అవన్నీ చూస్తే నాకు సడన్ గా అబ్బో తెలియకుండానే అమ్మో గారాడకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే, బట్ లుకింగ్ డాషింగ్ సీరియస్. యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు వాళ్ళ హీరోస్ అండి, ఒకటి దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి, అసలు ఇంకా ఎవరు రణబీర్ కపూర్ ఎవరు అన్నట్టు ఉంది. అంటే సేమ్ యానిమల్ పార్క్ పర్ఫెక్ట్ అతను, జస్ట్ అదేం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి, పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం కానీ పాపం ఈధర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికి వెళ్ళి కట్ అంటది, పొద్దున్న లేవగానే యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు. కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్ గా. అండ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్ ట్రైలర్ ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ us రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడింది కానీ చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. భయం వేస్తుంది ప్రతిసారి ఇండస్ట్రీ నెట్టేస్తారంటారు, ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంతా నెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు, అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. 20 సినిమాలు ఆర్డర్ చేశాను, ప్రతి మెట్టులో ఆయన ఒక బొలిమి వచ్చి చేసి ఎప్పుడు బాగా చేసుకుని ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి, పేరు మలయాళం అన్న అనిపించినా కూడా చక్కటి తెలుగు అమ్మాయి. సో మా శివలక్ష్మి కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో ఫాదర్ గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం తండ్రి గారికి ఈ మధ్య విలన్ వేషాలు కూడా వస్తుంది. ఇందాక అడిగారు వెన్నెల కిషోర్ ఆ చుట్టూ దేవుడు అలా ఉన్నావు, ఎక్కడో ఇప్పుడు ఎక్కడో వచ్చింది సైకో పిల్లల వేషాలు వచ్చాను. సందీప్ హీరోలో ఉన్నారు సార్, సందీప్ మంగా సినిమాలో మీరు వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిగా అంటే హ్యూమర్ సైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమా తీసి ఇంద్రగంటి గారికి మనందరం కూడా చేతునిచ్చి వారి ద్వారా మరి మంచి సినిమాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మా అబ్బాయి ప్రియదర్శిని కోట్లాగి కాంబినేషన్ అలాంటిది. మరి ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు నుంచుంటే చాలా నవ్వొచ్చేస్తుంది, అలాంటిది వాళ్ళు అన్ని హావభావాలతో పలకరిస్తూ ఉంటే మామూలుగా ఉంటుందా? సో స్క్రీన్ ఆనందం చూడబోతున్నాం, స్క్రీన్ మీద వీళ్ళ ఆనందంతో మన ఆనందాన్ని చూడబోతున్నాం అన్నమాట. సో ఎస్, ఈ చిత్రాన్ని మనందరికి అత్యద్భుతంగా అందిస్తున్న వారందరినీ ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాము. ముందుగా యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ శ్రీదేవి మూవీస్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు శివలింక కృష్ణప్రసాద్ గారిని ఎప్పుడు కలిసినా చాలా కామ్ గా వాళ్ళు చేసుకున్నారు. నిఖిల్ ఇద్దరే చేసుకున్న ఒక రోజు ఫైన్ డే నన్ను పిలిచారు స్టూడియోకి, నాకు వినిపించారు, బాగుందన్నాను అంతే. నేను చేసింది ఏం లేదు, అంతా వాళ్ళే. ఇందులో పని చేసింది అంతా వాళ్ళే చేసుకున్నారు. ఊరికి నేను నా మీద భయంతో రెస్పెక్ట్తో చెప్తున్నారు, వెనకతలు నేను అన్ని ఉండి పెద్ద చేసానండి, నేనేం చేయలేదు, అన్నీ వాళ్ళే చేశారు. లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఒక్కటి నాకు నచ్చక రీషూట్లో 3 సార్లు చేశాను. నిజాలు చెప్పేస్తున్నా, ఎడిటింగ్లో కూర్చున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రికార్డింగ్లో లాస్ట్లో ఒక 5 days కూర్చున్నాను. రికార్డింగ్లో కూర్చొని కొంచెం హై చేద్దామన్న ఉద్దేశంతో నేను కూడా కోరస్ లైఫ్ పాడాను అనుకోండి. దాని తర్వాత
మెయిన్ ఏంటంటే సార్, ఈ సినిమా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, మెయిన్ డిస్ట్రిబ్యూటర్కి అందరికీ చూపించాం. అందరూ పొగిడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డేవ్ జాండ్నే పొగిడారు. ఎందుకంటే రీ రికార్డింగ్ చాలా బాగా చేశాడు అండి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అయినా అని నన్ను అందరూ అడిగారు. సో డేవ్ జాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు అండ్ మంచి మెలోడీస్ కూడా ఇచ్చాడు, సూపర్ మెలోడీస్. సో అందుకే వన్స్ అగైన్ త్రూ మీడియా ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేనైతే వైరల్ కంటెంట్ ఇచ్చి డిపెండ్ అవుదాం అనుకోవట్లేదు ఈ సినిమా ఓపెనింగ్స్ కోసం. మిమ్మల్ని అందరినీ రెస్పెక్ట్గా చేతులెత్తి నమస్కరించి అడుగుదామని అనుకుంటున్నాను. ఈ సినిమాకి రండి, థియేటర్కి రండి, చూడండి, సినిమాని చూడండి, మీకు నచ్చితే చెప్పండి లేదా వదిలేయండి అంతే. కానీ థియేటర్స్కి నా సినిమానే కాదు ఏ సినిమాకి థియేటర్కి రావట్లేదు. సో దయచేసి అలా అయితే మేము ఎలా బతకాలబ్బా? మేము సినిమా చూస్తేనే కదా మేము సినిమాలు తీయగలం, మేము సినిమాలు తీస్తేనే కదా ఇక్కడ మా వర్కర్స్ అందరం బతకగలం. చాలా మంది నన్ను అంటుంటారు మెడలో ఎందుకండి రెడ్ కర్చీఫ్ వేసుకొని షూటింగ్లు చేస్తుంటారు. నేను కూడా ఒక కార్మికుల్లా ఫీల్ అవుతాను. నాకు అన్నం ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే అన్నం పెడుతున్నారు అని ఫీల్ అవుతాను. మీరు సినిమాలు చూడకపోతే, సినిమాలు తీసే వాళ్ళు తగ్గిపోతే ఇంకా నేను కార్మికులు ఎలా ఫీల్ అవ్వగలను? నాకు కడుపు ఎలా నిండుద్ది? నాకు అన్నం ఎవరు పెడతారు? నాలాంటి వాళ్ళు ఎంతోమంది కుటుంబాలకి అన్నాలు ఎవరు పెడతారు? వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి? సో కాబట్టి నేను నా సినిమాని కాదు, దయచేసి సినిమాలకు రండి. సమ్మర్ సినిమాలు బ్రహ్మాండంగా ఏసీలు ఉన్నాయి, అన్ని థియేటర్లు అద్భుతంగా ఉన్నాయి. ఏసీలో కూర్చోండి, ఆ సౌండ్ సిస్టంలో సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా కూడా వన్ పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఫర్గెట్ దట్. సో 25th ఆల్ థియేటర్స్, అంటే మాకు శక్తి ఉన్నంత వరకు ఉన్న థియేటర్స్లో 25th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు శౌర్యపాఠం. మీరు అందరూ ఫ్యామిలీస్తో రండి, హ్యాపీగా చూడండి. సెన్సార్ కూడా అయిపోయింది, UBI సర్టిఫికేట్ వచ్చింది. సో మీరందరూ వచ్చి చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని, వీళ్ళందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఇస్తారని. చాలా కష్టపడ్డాడు మా ఇంద్ర, తన హీరో అన్న మాటే కానీ ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడ్డాడు చాలా. అంటే ఇది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. నాతో పాటు కూర్చుండేవాడు, రాత్రి 1 or 2 వరకు కూర్చుండేవాళ్ళం. అంటే మార్నింగ్ మళ్ళీ షూట్కి నేనే ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళిపోలేదు నేను చూసుకుంటాను పంపించేవాడిని. అంటే తన స్క్రీన్ మీద కనిపించాలి కదా, ఫేస్ డల్ అయిపోద్దేమో అని భయంతో వద్దు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అని చెప్పి చూసుకున్నాను. అలాగే నా ప్రొడక్షన్ టీం, మా తమ్ముడు సురేష్, అలాగే చందు, వీళ్ళందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. వాళ్ళే చూసుకున్నారు మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా. అండ్ హీరోయిన్ ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, ఎక్సలెంట్గా ఉంది సినిమాలో. అండ్ వాళ్ళు నాకేంటంటే ఈ సినిమాలో మనోడిది ఒక కైండ్ ఆఫ్ రైటింగ్, ఒక డిఫరెంట్ రైటింగ్ స్టైల్ అయింది. అది బాగుంటుంది, ఒక అంటే రెగ్యులర్ రైటింగ్ స్టైల్ ఉండదు అయింది. సో చాలా బాగా రాశాడు నిఖిల్. సో ఆయనకు రాసినట్టుగానే వీళ్ళిద్దరూ ఎక్సలెంట్గా, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, బాగా చేశారు. అలాగే యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా, మ్యాడీ ఇరక్కొట్టాడు, తను ఇంకా ఉన్నారు, ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సినిమాని చూడండి, మా సినిమానే కాదు సినిమాలు చూడండి థియేటర్కి వెళ్ళి, ఎస్పెషల్లీ 25th శౌర్యపాఠం చూడండి. సో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు తమ్ముళ్ళు అంటూ ఫుల్ పంచులతో వచ్చే త్రినాథరావు గారిని ఇంత ఎమోషనల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. బట్ అఫ్ కోర్స్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఒక మంచి కంటెంట్ ని రిసీవ్ చేసుకోవడానికి. అండ్ ఐఎమ్ షూర్ 25th April సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మూమెంట్ ని కొంచెం లైటర్ చేయాలి అంటే ఆబ్వియస్ గా రోల్ రైడర్ గారికి మైక్ ఇచ్చేస్తే కాసేపు ఒక మంచి ర్యాప్ తో ఎంటర్టైన్ చేస్తారు. మీరు కూడా జాయిన్ అవుతారు. బీట్ బాక్స్ అంటే డేవ్స్ అండ్ బీట్ బాక్స్. బట్ ఈ మూమెంట్ నేను యాక్చువల్ ఫీల్ అయ్యి ఒక 1-2 years బ్యాక్ ఒక సాంగ్ రాసుకున్నాను. అండ్ ప్రాబ్లీ అంటే మనం ఎదిగే వాళ్ళ గురించి, అంటే లైఫ్లో ఒక పొజిషన్లో ఎదగాలి అనేసి ఆశతో వచ్చిన వాళ్ళ గురించి ఈ సాంగ్ చేశారు. సో దీన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ప్రొడ్యూసర్ల కష్టాలు. ఇన్ని కష్టాలు పడుతున్నారు ఆ ప్రొడ్యూసర్లని. మనకేమి, మనకు కావాల్సినవన్నీ రాసి వెళ్ళిపోతుంటాం రాత్రిపూట, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వచ్చేస్తాం. కానీ మనం రాసి ఇచ్చిన ఈ మార్నింగ్ మనం రాబోసరికి అరేంజ్ చేయడానికి ప్రొడ్యూసర్ నైట్ అంతా నిద్ర లేకుండా టీం అంతా, ప్రొడక్షన్ టీం అంతా ఎంత కష్టపడుతుందో ఈ సినిమాకి నేను చూశాను. అందుకే ప్రొడ్యూసర్లు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. సార్ నమస్తే సార్,
విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్లు అంటే. అప్పుడు అనిపించింది నేనేంద్రా యాక్షన్ కట్ట చెప్పేస్తున్నాను, నా వెనకాత నేను యాక్షన్ ఉదయం చెప్పాలి, కట్టు చెప్పాలంటే నైటు ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడాలి అని విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ల మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. సో అందువల్ల నేనే ఈ సినిమా అంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయలేను, అంత డబ్బులు లేవు, మరి అన్ని థియేటర్లు పెట్టలేను, అది కూడా పరిస్థితి. ఒకవేళ థియేటర్లు ఇచ్చినా పెట్టలేని పరిస్థితి. సో ఏదో కొన్ని థియేటర్లు పెట్టాలి, బాగుందంటే మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే అప్పుడు జనాలు వస్తారు. ఇది ఒక్క నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మేము వేసుకొచ్చాం కూడా లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ చేసాం ఫస్ట్ సినిమా, కానీ అది అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా ఆ రోజులో బాగా ఆడింది. అదొక్క నమ్మకం అంతే. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మేము. కానీ థియేటర్కి రండి, చూడండి, కొత్త వాళ్ళని అనుకోకండి. చౌర్యపాఠం అన్న సినిమా తీయడానికి గల కారణం కార్తీక్ నాకు చెప్పిన కాన్సెప్ట్. అన్న నువ్వు ఎప్పుడైనా క్రైమ్ లేని ఊరిని చూసావా అన్నాడు. క్రైమ్ లేని ఊరేంటి, ఏదో చిన్న క్రైమ్ అని ఉంటుంది అబ్బా అన్న. అసలు క్రైమే లేదన్న, ఒక పోలీస్ కేసు కూడా ఫైల్ అవ్వలేదన్న ఆ ఊర్లో అన్నది. మరి టూ మచ్ అబ్బాయికి ఏదో చిన్న గొడవ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా అని అన్న. లేదన్నా ఒక క్రైమ్ లేని ఊరు, అసలు రికార్డ్స్ పరంగా ఆ ఊరు రికార్డ్స్ లో అసలు లాంటి మేజర్ థియేటర్స్ మెయిన్ స్క్రీన్స్ వస్తాయి, కొంచెం మంచి స్క్రీన్స్ వస్తాయి. సార్ నిర్మాతగా కంటిన్యూ చేస్తారా సార్? అంటే నిర్మాతగా అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేశా. ప్రొడక్షన్ నెంబర్ 2 అనకాపల్లి పేరుతో స్టార్ట్ చేశా, అది షూటింగ్ అవుతుంది. సో అది కూడా షూటింగ్ అవుతుంది. మూర్తి గారు అదైతే ఇలాంటిది కాదు కాబట్టి అది బడ్జెట్ చేస్తున్నాం. అలా అని కాదు, అనకాపల్లి అని టైటిల్తో అది కూడా చేస్తున్నాం సినిమా. ఏదో ఈ 2 సినిమాలకి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టా. సో చూద్దాం, ఈ 2 సినిమాలు రిజల్ట్ని బట్టి కంటిన్యూ చేద్దామా వద్దని తెచ్చినట్టుంది. నాకైతే మనసులో చేయాలనే ఉంది. సార్ నిర్మాతగా పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు సినిమా బిజినెస్కి దగ్గర సంబంధం ఏమన్నా ఉందా, లేదంటే చాలా గ్యాప్ ఉందనుకోవచ్చు? అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్మాతగా చెప్పాలంటే 2 అన్బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. ఇప్పుడు నా చౌర్యపాఠం సినిమాకి 2 బ్యాలెన్స్ అవ్వలేదు. సో అన్బ్యాలెన్స్డ్గానే ఉంది. కాకపోతే చూడాలి, ఏమో రేపు పొద్దున కంటెంట్ కనెక్ట్ అయ్యి జనాలు కాకుండా వాళ్ళు సపోర్ట్ మించి చేశారు. ఎందుకు కంటెంట్ నచ్చే త్రినాథ్ గారు తెలుసని అడిగారని కాదు, కేవలం త్రినాథ్ గారు తెలిస్తే జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్లే కొట్టి వదిలేసి ఈ సినిమా బాగుందని చెప్తారు. వాళ్ళు స్కిట్లు చేశారు. విజయ్ సేతుపతి గారికి, నాగ చైతన్య గారు, వరుణ్ తేజ్ గారు, ఇలా చాలా మంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ లాంచ్ మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సింది మీరే, మీడియా వాళ్ళు. ఖచ్చితంగా మీరే చేయాలి, ఎందుకంటే మీరే నాకు ఇవాళ చీఫ్ గెస్ట్లు. అది ఎందుకు త్రినాథ్ మళ్ళీ ఒక సక్సెస్ వస్తే తను కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలనే కోరుకుంటాను. శ్రీధర్ గారు, సార్ మీ సినిమాకి బజ్ లేదు, లేదంటే థియేటర్లు దొరకట్లేదు, మంచి థియేటర్లు కావాలని చెప్పి డేట్ పోస్ట్ పోన్ చేశారు. దానికంటే ముందు ఒక మంచి బజ్ క్రియేట్ అయింది సజ్జనార్ గారితో. సో ఇంటర్వ్యూ చేయడం, ఒక లెజెండరీ పర్సన్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక పర్సన్ సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది ఎంతవరకు మీ సినిమాకి అనుకూలంగా మారబోతుంది? అంటే అది ముందు చేసి ఫెయిల్ అయింది అనుకుంటారా, అంటే వేస్ట్ అయిపోయింది అనుకుంటారా, ఇదేనా ఉపయోగపడుతుందా? ఫస్ట్ ఏంటంటే బజ్ లేదని అనలేదు, బజ్ ఇంకా పెంచాలి అని అన్నారు. రెండోది ఏంటంటే సజ్జనార్ గారిది చాలా ప్లస్ అయింది జనరల్. అది చాలా మంది వ్యూవర్స్ చూశారు. అది మంచి బాగా మంచి రీచ్ వెళ్ళింది అది సజ్జనార్ గారిది. అది సినిమాకి ప్లస్ అయింది డెఫినెట్ గా. అంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒక మాట సజ్జనార్ గారు చెప్పగానే మొత్తం అంతా కూడా దాన్ని ఒక కేసు ఫైల్ దాకా వెళ్ళింది, ఒక ఇండస్ట్రీ వైపు కూడా చుట్టుకుంది. సో అలాంటి పర్సన్తో ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఏంటి ఏ కేసు? బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు అచ్చా మన సినిమా చూడమన్నారు అన్నదా? బెట్టింగ్ యాప్స్ అసలు దీనికి ఏ విధంగా సంబంధం లేదండి. అది కాదండి, బెట్టింగ్ యాప్ ఆపండి అని ఒక మాట చెప్తేనే సో సజ్జనార్ గారి మాట అంత ప్రభావం చూపింది. మీ సినిమాకి సజ్జనార్ గారు ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం అనేది, మీ థియేటర్ రావట్లేదు ఆడియన్స్ అనేది ఎంతవరకు రప్పిస్తుంది అంటున్నాను నేను. డెఫినెట్ గా ఒక ఊపు అండి, ఒక ప్రయత్నం. సజ్జనార్ గారు ఆయన చెప్పడం వల్ల కూడా ఒక చిన్న బజ్ క్రియేట్ అవుద్ది అన్నది ఒక ప్రయత్నం చేసాం. సో మేబీ రావాలని కోరుకుంటున్నాను. దేవసాన్ గారు, కెన్ యూ పాస్ ద మైక్?
హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ ఇందాక ర్యాప్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా పరంగా మ్యూజికల్ గా ఎలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ కంటే, వాట్ యూ విల్ సే? ఈ మ్యూజిక్ ఈస్ టు బి వెరీ ఎంథ్రిల్లింగ్ ఉంటుంది. యూ విల్ సీ ఇట్ వెరీ ఫ్రెష్. అంటే వీ డి నాట్ డీల్ ఇట్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. సో చాలా ఎక్స్పెరిమెంటల్ అండ్ కన్విన్సింగ్ ది తెలుగు ఆడియన్స్. సో ఎక్స్పెరిమెంట్లో కూడా వీ ఆల్వేస్ వాంటెడ్ టు కన్విన్స్ ది తెలుగు ఆడియన్స్. సో sometimes when we do experiment we go complete Spanish or like Russian or something like that, but for this film we did do that, but in making the Telugu audience a piece unta chusara avake pachadinu, if you mix something, so definitely avake pachadi annadi chivari paatalo meeku ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ మీది ఈగల్లో గల్లంతే సాంగ్ చాలా చాలా బాగుంటుంది టు హియర్. అండ్ ఇందులో కూడా ఒక సూలింగ్ మెలోడీ ఉంది. దట్ వాజ్ ఆల్సో టూ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంద్ర గారు, సో హాయ్. యాక్చువల్లీ యూ లుక్స్ లైక్ ఎ మలయాళం హీరో, నాట్ లైక్ ఎ తెలుగు హీరో. ఫీచర్స్ అన్ని అలా ఉన్నాయి బై సీయింగ్ దట్ పోస్టర్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒకళ్ళు కేఎల్ రాహుల్ ఉన్నారు, మొన్న ఉన్నారు, సో మీరు మలయాళం ఉన్నారు. బట్ యూ లుక్స్ లైక్ దట్ ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తే. Obviously it will happen also in further ga. So meeku this is the first film and you are a producer of the film also చెప్పారు ఇందాక. సో ఏది బాగా ఈజీ అనిపించింది, యాక్టింగ్ లేదంటే ప్రొడక్షన్ సైడ్? ఏది బాగుంది, ఏది కంఫర్టబుల్ గా ఉంది? యాక్టింగ్ రియల్లీ టఫ్ జాబ్. ప్రొడక్షన్ అనేది హెడేక్ అండి. యాక్చువల్గా పాపం అంటే తినాలి గారు చేశారు, ఆయన చేశారు, A to Z ఆయనే చూసుకున్నారు. కాబట్టి ఇట్స్ వెరీ హెడేక్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు సెగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. అక్కడి నుంచి వీ నీడ్ టు మొబిలైజ్ అనమాట. సో నాకెందుకు అది కూడా ఛాలెంజింగ్ అనిపించింది అంటే, ఒక బడ్జెట్ అనుకుని ఆయన ఒక బడ్జెట్ ఈ బడ్జెట్లో చేసుకురండి అని చెప్పి లదాఖ్ సాంగ్ పంపించారు. సో అప్పుడు నేను నిఖిల్ ఇద్దరమే అందరితో, లైట్ మ్యాన్తో సహా అందరితో రిక్వెస్ట్ చేసుకుని తక్కువ బడ్జెట్లో చాలా ప్రొడక్టివ్గా ఆ సాంగ్ చేసుకున్నాం. మీరు చూసారు ఆ సాంగ్, ఒక్కసారిగా మీరు చూసారు కదా ఆ సాంగ్. అది బేసికల్ గా ఎంత బడ్జెట్ అయి ఉంటుంది అనుకుంటారు మీరు, చెప్పండి? నో ఐడియా అండి, నో గెసెస్ ఆల్సో. నాకు అంత బడ్జెట్స్ మీద ఐడియా లేదు. సో దట్ ఈస్ నాట్ మై పార్ట్ ఆల్సో. అంటే చేసింది మీరే కాబట్టి మీరే రివీల్ చేయొచ్చు బడ్జెట్. తెలియదు అన్నారు ఇంకా చెప్పను. అవిష్ తో ఒక సినిమా చేస్తున్నారు ఆల్రెడీ సైలెంట్ గా. అండ్ నెక్స్ట్ సైలెంట్ గా కాదు, అఫీషియల్ గానే. అదే సైలెంట్ గా చెప్పలేదు కదా, అలాంటి ఏం లేవు, అన్ని ఓపెన్. నెక్స్ట్ దిల్ రాజు గారి బ్యానర్ లో హరీష్ శంకర్ గారి స్క్రిప్ట్ తో ఏదో సినిమా చేస్తాను మీరు ఆశిస్తా అని కూడా న్యూస్ వచ్చింది. అదే అవుతుంది, టాక్స్ నడుస్తున్నాయి. అది కూడా సైలెంట్ గా ఏం లేదు, అది కూడా అఫీషియల్. త్రినాథ్ గారు ఒక్క క్వశ్చన్ అండి. అంటే మీరు స్టేజ్ మీద ఎప్పుడు ఇంత డల్ గా ఉండరు, యాక్టివ్ గా ఉంటారు. సో ఇప్పుడు యాక్టివ్ డల్ గా కనిపిస్తున్నారు. ప్లస్ ఈ సినిమా నిర్మాతగా మారడానికి కారణం ఏంటి? మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అండి. నిర్మాతగా మారడానికి కారణం ఏం లేదండి. నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక సంస్థ పెట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అనకాపల్లిలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను, కానీ నేను ఎప్పుడు పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో లేరు. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, అస్సలు ఎంకరేజ్ చేయను. సో ఈ చాలా సంవత్సరాలు అలాగే చేయలే. ఈ చౌర్యపాటి ఇంకా రాబోసరికి ఏంటంటే, వీళ్ళు మా ఇంద్ర పాపం ఎన్నిసార్లు కలిసాడు వాళ్ళ మీకేమవుతారు చర్మ గారు అది వచ్చి కలుస్తుంటే నాకే ఏంది ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు కూడా నేను వాళ్ళకి ఏం చెప్పిన, పని చేద్దాం, మంచి కథ పుట్టినప్పుడు నేనే ఫోన్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు, అది ఇది అమ్మా. సరే అని లాస్ట్గా కార్తీక్ చెప్పిన కథ నచ్చి అప్పుడు పిలిచి కథ విను, ఇది చేద్దాం అని ఉద్దేశంతో. అప్పుడు తర్వాత ఏమన్నారు, పాఠం ఏదో అన్నారు కదా, నేర్చుకున్న పాఠం. సో నిజంగా బ్యానర్ పెట్టాను, డేర్ చేసి బ్యానర్ పెట్టేశా, అయిపోయింది, దిగిపోయాను, స్టెప్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక డేర్ వచ్చి, అంటే ఇది స్టార్ట్ చేయబోయేసరికి మా అనకాపల్లిలో మా ఫ్రెండ్స్ ఉన్నారంటే, అంటే ఎవరితో స్టార్ట్ చేసేస్తావు కానీ మమ్మల్ని మాత్రం 5-6 ఏళ్ళ నుంచి ఇలాగే తిప్పుతున్నావు, నువ్వు ముందుకు రానివ్వట్లేదని గొడవ పెట్టారు. ఆ ఏ రేంజ్ గొడవ అంటే, కావాలనే నేను వాళ్ళు రానివ్వట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు, సొంత ఫ్రెండ్ అయ్యి ఉండని. అమ్మో ఇదేదో కొంపలు మునిగేటట్టే ఉంటాయి. సరే రండి అని చెప్పి మంచి కథ నేను రాసింది ఎప్పుడుదో ఆ కథ తీసుకొని దానికి మళ్ళీ అంతా చేసి అది స్టార్ట్ చేశాను. సో తర్వాత మరలా వేరే అలా ఒకదాని వస్తుంటే నాకేమనిపించి, వస్తాను ఆయన ముందు ఈ రెండు చూద్దాం, చూసి దీని రిజల్ట్ బాగుందంటే నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది. నిజంగా ప్లాట్ఫామ్ ఉంటుంది, ఓకే
ఒక బ్యానర్ ఉంటుంది ఎప్పుడు అన్న సంతోషంగానే ఉంది నాకు ఆ విషయంలో. బట్ థింగ్స్ కోఆపరేటివ్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. సో మరలా ఇది మంచి రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకొకరిని మరలా పిలిచి వాళ్ళు అడిగినా సరే నేను ఓకే చెప్పలేను. థ్యాంక్ యూ. నిఖిల్ గారు హియర్. హాయ్ అండి, ఐ మంచిది. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే ఈ మనీ హీస్ట్ కాన్సెప్ట్ లో చాలా మూవీస్ వచ్చాయి. కొంతవరకు సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఏదేమైనా లైక్ మీరు చూపించేది సో ఎలా రాబరీ చేయడం అనేది ఆర్ఎల్స్ ఎలా ఆగిపోతుంది అనేది. సో వాట్ ఈస్ ద న్యూ థింగ్ అంటే లైక్ ఇందులో ఏ న్యూ థింగ్ ఆర్ ఏ న్యూ ట్విస్ట్ అన్నది మీరు ఏదైనా ఒక యాడ్ చేశారా? బికాస్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇందాక త్రినాథ్ గారు చెప్పినట్టు జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ యూ యాడెడ్ ఇట్? అవన్నీ ఉన్నాయండి. మాక్సిమం ట్రైలర్లో చాలా మనకు స్టోరీ అయితే చెప్పేశాం. అది ఎందుకు చెప్పాము అంటే కొత్త సినిమా చూడడానికి రారు. మీరు అడిగే ట్విస్ట్లు, మీరు అడిగే కొత్తదాలు ఇంకా థియేటర్లో కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయట చెప్పొద్దనే ట్రైలర్లో పెట్టలేదు అవన్నీ. సో అవి డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ థ్రిల్ కానీ అదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీలో ట్విస్ట్స్ అనేది అంటే బేసికల్ ఏంటంటే కూడా ఈ సినిమాని నిఖిల్ చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసాడు. అది కొంచెం టచ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో త్రినాథ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మీకే. సో ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాబట్టి అంటే ఆయనకి డైరెక్షన్ లో కానీ షూటింగ్ టైంలో కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం ఆ ఫ్లేవర్ కనిపించదా? అసలు ఏం చేయలేదు. అంతా ఆయన ఓన్ స్కిల్స్ ఆయనదే, కానీ నేను అసలు ఏం చేయలేదు. త్రినాథ్ గారు సో డైరెక్షన్ బాగుందా లేకపోతే ప్రొడ్యూసింగ్ బాగుందా? డైరెక్షనే బాగుంది. డైరెక్షనే బాగుంది. ఇంత విన్నాక కూడా క్వశ్చన్ అడిగారంటే ఎనీవేస్ థ్యాంక్ యూ. చందు వన్ క్వశ్చన్ ఇందాడ స్పీచ్ లో మాట్లాడుతూ మాట్లాడిన దాంట్లో ఎక్కడో ఏదో పాయింట్లు తీసుకొని లాగి క్వశ్చన్లు అడగడం ఈ సిస్టమ్ బాడీ అండి సార్. ఇందాడ స్పీచ్ లో మాట్లాడుతూ ఎక్కడో ఒక ఏరియాలో ఒక కేసు కూడా లేదు అని అన్నారు కదా. సో బేసిక్ గా అక్కడ బోర్డు మీద మీకోసం అర్థమైపోయింది. ఈ సినిమా కథే అది. అలాగే అనుకొని ఆ ఫైల్ ఓపెన్ చేస్తే దాని మీద ఏంది క్రైమ్ లేని ఊరు ఎలా ఉంటది అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఒక టీం వర్క్ చేసింది. ఇది ఎప్పుడో చాలా క్రితం అయిందంట. కార్తిక్ చెప్పాడు ఈ డీటెయిల్స్ అన్ని. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కంటెంట్. అలా విన్నా చాలా క్రైమ్ ఉంది ఆ ఊర్లో అని బయటికి రావట్లే. ఏ ఊరు సార్ అది? అది పేరు ఏది చెప్పను కానీ అది లాస్ట్ కి అది కనిపెట్టారు. ఒక టీం వెళ్ళి అది కనిపెట్టారు. చాలా ఉంది. కాదు అనకాపిల్లి కాదు. అనకాపిల్లి ఎప్పుడు డివోషనల్ అండి. దేవుడు భక్తి తప్ప ఏముండు అనకాపిల్లిలో. సార్ ఏ టీం సార్ మీది? సిఐడి టీం కన్నా చాలా బాగుంది. మా టీం కాదు, వేరే టీం ఎవరో చేసి అది మాకు తెలిసి దాన్ని బట్టి చేసింది. Done. Thank you so much to all media friends and thank you so much everybody on stage. Thank you very much అండి అందరికీ కూడా. ఒక చిన్న సంచి బొందలతో ఒక ఇల్లు కట్టేసేవాడు. ఇది కావాలి అంటే రోడ్డు పైన మట్టి రోడ్డు కావాలి అంటే సిమెంట్ రోడ్డు ఉంటే ట్రాక్టర్లతో తెప్పించి మట్టి రోడ్డు చేసేవాడు. డిస్టిల్ కనిపిస్తున్నాయంటే గుల్లలు కప్పేవాడు ట్రాక్టర్లు. సో అంటే ఎప్పుడు కానీ తను ఇది చిన్న సినిమా తెలియకూడదు ఎక్కడ తిరుగుతుంది. ఎందుకంటే అర్థంలో కూడా 6 years ట్రావెల్ ఉంది. సో ఎక్కడ తెలియకూడదు. నువ్వు ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నావు. సినిమా జనాలకు నచ్చకపోయినా పర్వాలేదు, బట్ ఒక్క సీన్ అయినా కూడా చూస్తే ఇదే ఫ్రేమ్ అనాలి. అట్లా చేద్దాం మన సినిమా అని చెప్పేసి నేను డైరెక్టర్ ముగ్గురం కలిసి ఇంత వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకుని వచ్చినాం. సో హీరో అవినాష్ శర్మ తనకు నాకు 5 years ట్రావెల్ ఉంది. ముందు షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు సినిమాకు నా హీరో పెట్టుకుంటా అంటే ఒప్పుకొని చేశారు. చాలా బాగా చేశాడు. మీరు నెక్స్ట్ 18 తారీఖు తప్పకుండా చూస్తారు. మీరు హీరోయిన్ నీలిమ గారు కూడా కథ నచ్చితేనే చేస్తుంది, లేకపోతే చేస్తాను. తను చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. స్క్రిప్ట్ క్యారెక్టర్ నచ్చితేనే చేస్తుంది. ఫస్ట్ కండిషన్ పెట్టింది, నేను వేరేలాగా మాట్లాడిన సినిమాలు చేయనండి అంటే బట్టలు ఆల్రెడీ ఆఫీస్లో ఉండే వేసి చూపిస్తాను వీటిలో ఉండవని ఫస్ట్ ఒప్పుకున్నాను అనమాట. అట్లా సో అక్కడికి వచ్చి దీనిలో ఊళ్ళో చాలా కష్టపడి ఇది చేశారు అనమాట తను. సో ఆ కష్టానికి ఫలితం 18 తారీఖు కనిపిస్తుంది స్క్రీన్ అని చెప్తున్నా. సో థ్యాంక్స్ అండి మీకు కూడా. సో ఇంకో హీరోయిన్ ఉంటే రాలేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి మేము అనుకునే వాళ్ళం మాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు కదా అని. మేము కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈరోజు ఈవెంట్ ఉంది అని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాం. మేము చేసుకుంటే ప్రమోషన్ సరిగ్గా రావట్లేదు. సో ఈవెంట్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడే సౌందర్యలాగా ఫీల్ అవుతుంది. సో అక్కడ కావాలి కావాలని నేను ముందే
థ్యాంక్స్ చెప్తాము, ఎందుకంటే చెప్పకపోతే బాగుంది. సో ఇంకా మా ఆర్టిస్టులు దీంట్లో మెయిన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఇప్పుడు ఇక్కడ రివీల్ కాలేదు. ఇది ఎక్కడ ఈ అబ్బాయి గురించి మీరు సినిమా ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరానికి చూసినా కూడా ఈ అబ్బాయి వెతికి మరి క్యారెక్టర్ ఇస్తారు మీరు, అది నా నమ్మకం గట్టిన. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ ఈ ఇద్దరు క్యారెక్టర్ వీడని ఎందుకంటున్నా అంటే మేము అంత వ్యాపారం అంటారు. ఇతని క్యారెక్టర్ జగదీష్ చెప్పాను, పుష్ప జగదీష్. తను చాలా ఇంట్రెస్ట్ ఉండే, సో సేమ్ ప్రకారం వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళ మాలేషన్ సినిమా చేశారు. అతను కూడా చేద్దాం అనుకున్నాడు, బట్ సేమ్ కొంచెం ఫ్యూచర్ లో ఉంటుంది. ఒక రెండు క్యారెక్టర్ అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ హీరో రెండు క్యారెక్టర్ సినిమా. సో జగదీష్ ఊహించుకుని రాసిన క్యారెక్టర్ నితిన్ కొత్తడైనా కూడా దాని స్క్రీన్ మీద చూపించారు. 2-3 షాట్లు కనబడుతుంది, అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అంత యాక్టింగ్ అంటే ఫస్ట్ రోజు పెట్టగానే అసలు టోటల్ క్రూ మొత్తం క్లాప్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ నితిన్, ఇంకా సినిమాలు అయితే చెయ్యి. సో ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి దీంట్లో. వాసు అంటే రాజా ఒక క్యారెక్టర్ చేసి బ్రదర్ క్యారెక్టర్ ఈక్వల్ టు హీరో లాగా ఉంటుంది అన్నమాట, ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ లాగా ఉంటారు. సో తను సురభి నాటకాలలో చేస్తూ ఉంటారు, డైరెక్టర్గా ఆర్టిస్ట్ అన్నమాట. తనైతే ఆర్టిస్ట్ సోల్ పెట్టాడు. మేము ఎక్కడైనా లో అవుతున్నాము అంటే తన యాక్టింగ్ కొన్ని సీన్ అలా లేకుండా వచ్చాడు. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. జ్యోతి అమ్మ గారు తను కూడా నాటకాలు వచ్చారు. ఈ సినిమాలో కొత్త వాళ్ళు అంటున్నారు, అందరు కృష్ణనగర్ వాళ్ళు కాదు, నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్పెషల్లీ మేము నా కోఆర్డినేటర్ గారు అందరం కలిసి ఒక 1 month తిరిగి ఎలాంటి ఆర్టిస్ట్ పెడదాం మేము అని చెప్పేసి మొత్తం తిరిగి పట్టుకొని వాళ్ళని పిక్ చేసుకున్నాం. వాళ్ళతో కూడా నంది అవార్డులు కొట్టిన వాళ్ళతో కూడా వర్క్షాప్ చేపిస్తే నాకు కథ నచ్చిన వాళ్ళు నాకు వర్క్షాప్ కూడా చేసి చేయడానికి 6 రోజులు నా ఆఫీస్కి వచ్చారు. అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. శేఖర్ రావు గారు సో ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, రేపు పొద్దున స్క్రీన్ మీద చూస్తాడు మిమ్మల్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 3 క్యారెక్టర్లు ఉన్నాయి మాకు. యశోద రంగక్క మొండక అని, వందన గారు, గీతాంజలి గారు, అలాగే రాణి గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఎడిటర్ రామారెడ్డి సార్, మీ కట్తో అతని సినిమాలు చూస్తే ఇతను థ్రిల్లర్ సినిమాలు చేస్తారు కదా అనుకుంటారు అనమాట. కిలాడి, రాక్షసు ఇలాంటి సినిమాలు చేసి అతన్ని నేను ఎడిటర్ని పెట్టుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పారు, అవసరం లేదు నీకు ఇలాంటి ఎడిటర్, నీ సింపుల్ సినిమా, సో నీకు అంత బాగుండకపోవచ్చు అని, మ్యూజిక్ స్కోప్ ఉండదు అని. బట్ నేను నాకు కూర్చున్నప్పుడు నా సినిమాకి ఏం కావాలో చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అట్లే మా అసోసియేట్ ఎడిటర్ సురేష్ ఇక్కడ వచ్చాడు, చాలా థ్యాంక్స్. అది చాలా ట్రావెల్ అయ్యాడు. సో ఈ ట్రైలర్ ఇంత బాగా రావడానికి నాతో ఒకే ఒక వ్యక్తి 2 రాత్రులు కూర్చొని చేసుకున్నాను. మారుతి ఎడిటర్ రామారెడ్డి సార్ శిష్యుడు చేస్తాను కూడా. థ్యాంక్ యూ మారుతి అన్న. సో లాస్ట్గా దీంట్లో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఊరు మొత్తం మాకు ఇచ్చి మేము అక్కడ 40 రోజులు స్టే చేస్తే, ఒక రోజు అయితే వర్షం పడితే వాగు ఉంటుంది, ఆ వాగుకి అవతల వైపు ఉంటే వర్షం పడ్డప్పుడు అటువైపే ఉండాలి, ఇటువైపు ఉంటే ఇటువైపే ఉండాలి. ఒక రోజు నైట్ షూట్ చేస్తున్నాం, మేము అటువైపు ఉండిపోయినాం, వాగు వచ్చేసింది, ఎవరికి ఫుడ్ లేదు. అక్కడ ఉండేది ఒక 60 ఇళ్ళు 70 ఇళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒకరింట్లో కందిపప్పు, ఒకరింట్లో ఇంకొకటి, ఇంకో పచ్చడ, కొంతమంది బియ్యం ఇచ్చి మాకు హండి పెట్టి అక్కడే అంటే వాళ్ళు 3 days పోలేదు. 3 days అటువైపే ఉన్నాం. 3 days కూడా మమ్మల్ని పోషించి మా ఊరిని మీరు ఎలివేట్ చేస్తున్నారు, కొంతమందికి తెలిసేలాగా చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ప్రస్తుతంలో వీడియోతో మాట్లాడితే ఒక్క మాట మా ఊరికి బిడ్డ వచ్చేలాగా ఏదైనా చేయండి అని వాళ్ళు కోరుకున్నారు. ఇక్కడ చెప్తున్నా నేను, మరి మీకు ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇందులో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గారు ప్లీజ్. సార్ అందరూ యాక్చువల్లీ మీరు మధ్యాహ్నం పిలిచారు కదా అని ఫ్రస్ట్రేషన్తో కామెడీ చేసుకుని ఆ కోపాన్ని దిగబొంగుకుని దాని కోపాన్ని కామెడీగా మలుచుకుని ఎవరు ఫ్రస్ట్రేషన్ వాళ్ళు తీర్చుకుంటున్నారు. పాంచమేర బాగుంది టైటిల్. నిన్న రాత్రి నెట్ఫ్లిక్స్లో పెరుసు చూశాను, ఊరికే సగం పెట్టాను. పొద్దున్నే వస్తేనేమో యాక్చువల్గా పాంచమేర అన్నారు. ఇక్కడ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. ఇది ఎందుకు నెట్ఫ్లిక్స్లో ఉంది చూడు, నీకు ఇష్టమైన కల్ట్ జోనర్. ఎనీవే, ఈ పాంచమనాథ్ సినిమా టీజర్ చూసినప్పుడు యాక్చువల్గా మా గోవిందరాజు గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాలు తీద్దామని పాపం రోడ్డు మీదకి డబ్బులతో వచ్చాడు, లారీలు గుద్దేస్తున్నాయి,
అయినా సరే రక్తంతో అలాగే డబ్బులు ఏరుకుంటూ మళ్ళీ లేచి నిలబడుతున్నాడు, మళ్ళీ గుద్దేస్తున్నాయి, అయినా నుంచుంటున్నాడు ఆయన. అలా నుంచుంటూ నిలబడుతూ నిజంగా నేను ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తిని ఎక్కడా చూడలేదు. సార్ ఈ సాంగ్ చూడండి, ఈ టీజర్ చూడండి, ఈ లిరిక్స్ వినండి అని ఎంత ప్యాషన్ అంటే ఎలాగైనా సాధించాలి, నిలబడాలి అని ఒక కసి పట్టుదలతో ఈ పాంచమినార్ సినిమా తీశారు. డైరెక్టర్ నమ్మాడు. నిజంగా కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా రిచ్గా తీశారు సినిమా. నేనేమి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు, జస్ట్ వినటం, చప్పట్లు కొట్టడం, బాగుందంటాం. ఎందుకంటే దెబ్బలు తగులుతుంది ఆయనకి, మనమేమో పక్కన ఒడ్డునే నుంచున్నాం. బట్ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది, ఇది బాగుండాలి, ఆయనకి మంచి జర్నీ పడాలి, మంచి ఫ్లోలో పడాలి, ఆయన కష్టాన్ని గుర్తించాలి అని యాజ్ ఎ ఫ్రెండ్గా బయట నుంచి ఎంకరేజ్ చేయడం తప్పించి ఏం లేదు. బట్ నిజంగా ఆయన కష్టానికి డెఫినెట్గా ఇవాళ ఉన్న ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అనే టీజర్ డెఫినెట్గా ఇది మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఉగాది తర్వాత రాజ్ తరుణ్ కూడా బెస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే రాశి సింగ్ ఈ సినిమా దాంట్లో టీజర్లో చాలా క్రియేటివ్గా అనిపించింది నాకు. చూడంగానే ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం కలిగింది మా సురేష్ కొండరెడ్డి గారిని చూడంగానే. ఎందుకంటే ఆయన టీజర్లోకి లాక్కొచ్చాడంటే మా ట్రైలర్ కట్ చేసిన బాబ్జీ నిజంగా సూపర్. ఆయన టైమింగ్ నచ్చిందంటే ఈయన కనెక్ట్ అవుతాడు, ఈయన జనంలో ఉన్నాడు అని నమ్మాడు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద భయంతో కాదు, ప్రేమతో వచ్చారు అందరూ. గోవిందరాజు గారు, ఇట్లాగే ఈ టీం అందరూ, మా సాయి రాజేష్ కానీ, డార్లింగ్ స్వామి, విజయ్ గారు, కేటీఎన్, ధీరజు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఒక చిన్న సినిమా, మంచి సినిమా తీశారు. డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని వచ్చాము అందరం ఇక్కడికి. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ప్రామిసింగ్గా, క్వాలిటీగా ఉందని ప్రోడక్ట్. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయటం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది చాలా కష్టపడాలి చిన్న సినిమా నిలబెట్టుకోవడానికి. అలాంటి కష్టం ఈ సినిమాకి అందరూ పడ్డారు, టీం అందరూ. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ప్యాషన్గా వచ్చిన గోవిందరాజు గారు లాంటి వాళ్ళ టీంని డెఫినెట్గా బ్లెస్ చేయండి. ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచిన గోవిందరాజు గారు, మీకు, మీ టీం అందరికీ, అలాగే అనంత్ శ్రీరామ్ గారికి మంచి సాంగ్ రాశారు సార్. ఈ ఆడియోని ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, అట్లాగే మాధవ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఆ ప్యాషన్ని, ఆ కష్టాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి కాబట్టి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ దిస్ ఈవెంట్. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఇంట్లోంచి అంటే ఇంతకుముందు 2 రాజ్ తరుణ్ సినిమాలకి చూస్తే మీడియా అంతా నిండిపోయింది, బయట కూడా జనాలు. సో ఈ సినిమాకి కూడా అలాగే వచ్చారు. బట్ ఎందుకు వచ్చారంటే అది గోవిందరాజు గారి కోసం. ఎందుకంటే ఫ్యాక్స్ అంటే తెలియని మాకు ట్యాక్స్ అంటే ఏంటో నేర్పించిన వ్యక్తి ఆయన. సో మొన్న 2 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, నైట్ టైం వస్తుంటే, నీ అమ్మ జీవితం మొన్న మార్చ్ 31 అయిందిగా, ఇప్పుడు ఈయన ఏ ట్యాక్స్లు కట్టమంటాడు అని ఎత్తలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ అంటే, మా ఫంక్షన్కి అయితే ఓకేలే అని చెప్పి ఎత్తాను. సార్ గోవిందరాజు గారు, సార్ ఈ సినిమాతో వచ్చే లాభాలకి మీరు కొత్త ఆడిటర్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి. సో అలాగే కనెక్ట్ మూవీస్ అందరికి కనెక్ట్ అయ్యి ఈ సినిమాకి థియేటర్కల్, నాన్ థియేటర్కల్, అదర్ రైట్స్ అన్నీ మంచి రేటుకి అమ్ముడయ్యి నిర్మాత ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ కూడా మంచి లాభాలు రావాలని, మాధవ్ గారికి, అలాగే మా స్నేహితుడు కేటీఎన్కి అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మాజీ గారు ఇందాక అక్కడ చెప్తున్నారు, చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఇందులోని. ఆయన ఎప్పుడూ పక్కన కూర్చున్న వేరే విషయాలు చెప్తారు, కానీ ఆయన చేసిన పాత్రల గురించి ఎప్పుడూ ఫస్ట్ టైం చెప్పడం అంటే, సో నేను ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారని నమ్ముతున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు, అలాగే నూతనంగా ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్న రామ్ గారు, మీకు కూడా శుభాకాంక్షలు అండి. సో శేఖర్ చంద్ర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అన్ని పాటలన్నీ ఒక్కటన్నా వైరల్ అవ్వకుండా ఉండదు ఆయన ఆల్బమ్ అంటే. సో ఇలాగే మా వాగ్గేయకారులు ఒక ఆయన అనంత్ శ్రీరామ్ గారు, మా పదబ్రహ్మ అన్నానండి,
ఆయన ఓ రెండు ప్రేమగాలతో మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఆ నెక్స్ట్ చేసే సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటే మమ్మల్ని అందరూ వికారాబాద్ నుంచి గుంపగత్తుగా తీసుకొచ్చారు గోవిందరాజు గారు. థ్యాంక్ యూ సార్. మా సిట్టింగ్లు అయిపోయినాయి సార్. మీ గురించి మా సిట్టింగ్లు అయిపోయినాయి మీ వల్ల. ఓకే సార్, పర్లేదు. కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టించండి సార్. ఈ దీంట్లో మేము కట్టాల్సిన ట్యాక్స్ ఎవరి దాంట్లో వేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కట్టించి ఏం చేయండి. అలాగే వర్ధమాన యువనటి రాశి సింగ్ గారు, సింగ్ అని నేను చెప్పానండి, చక్కగా ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు. తెలుగే కదని మనకి తర్వాత అర్థమవుతుంది. సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని, తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తాను. మనం పని చేస్తున్నామని చెప్తాను, తర్వాత చెప్తారండి. అలాగే సో ఇక్కడికి వచ్చిన మిత్రులు, బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన మిత్రులు, మా సాయి రాజేష్ గారు దిగ్గజం, అలాగే మా డార్లింగ్ స్వామి గారు. సార్ మీరు కెమిస్ట్రీలో ఎలా చూస్తారు సార్? మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్. అలాగే ఈ సినిమా ద్వారా క్యామియో చేసిన సురేష్ గారు, మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి, అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి. సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లన్నింటినీ ఎక్కువగా కబ్జా చేస్తున్నాం మా ధీరజ్ మూవీలని. సో అంతా ఒక పాజిటివ్ ఉంది. సో అందరూ ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను వేరే లాంగ్వేజ్లో చూశాను, సండే ప్రెస్ మీట్లు పెట్టద్దండి, సండే ఫంక్షన్లు పెట్టద్దండి, హాలిడే సండే అంటారు. బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే, ఏ టైం అయినా సరే, ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా వచ్చి సినిమాల్ని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే. సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. సో రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదన్నారు, బట్ చెప్పాలండి సురేష్ గారు, ఎందుకంటే మన హీరోల గురించి చెప్పాలి కదా. సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి. సో అందరికీ ఏదో స్టార్ అని వేస్తారు, కానీ ఎప్పుడు రాజ్ తరుణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ తరుణ్ వేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే, ఎందుకంటే చాలా సార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే ఒక నవ్వు రాదు, ఏమీ రాదు, బట్ హీరో టైమింగ్తో చాలా సినిమాలు మనం అలా ఏదైనా ప్రివ్యూస్ చూస్తున్నా ఒకసారి నవ్వు రాపోయినా నవ్వుతున్నాం. బట్ ఒక హీరో ప్రజెన్స్తోనే దీంతో ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. సో రాజ్ తరుణ్ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చుకోవట్లేదు. సో అలాంటి రాజ్ తరుణ్కి అన్నీ ఇక నుంచి శుభాలే జరగాలని, ఈ కొత్త సంవత్సరంలో అన్ని మంచి సినిమాలే రావాలని, ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్ని మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్కి నా శుభాకాంక్షలు. ఏదో వేసుకోవచ్చు సార్. అలాగే ఒక చిన్న వ్యక్తికి కూడా పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చి మమ్మల్ని పెద్దలను చేస్తున్నాం మంజుష గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు పెద్దలు సార్, అయిపోయింది. కాదు, స్పాంటేనియస్ స్టార్ పట్ల రాజ్ తరుణ్ గారి రియాక్షన్ తెలుసుకుందాము. రియాక్షన్ సార్ రాజు గారు చెప్తారు, నాకేం తెలియదు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. మా తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం అండి, మేము ఎందుకు చెప్తాం అంటారు. అందుకే ఐ రెస్పెక్ట్ యు, వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఫాలో ఇట్. మా ప్రొడ్యూసర్ వేస్తారు, బట్ ఆయన కూడా ఆయన డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఆయనే మన డైరెక్షన్. వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. థియేటర్ లో కూడా చెప్తున్నా, వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. నో వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. అది ఓకే అంటే బాగుంది అంతే. ఓకే రాజా, మా రాజా ఓకే అన్నాడు. ఓకే, సో ఫైనల్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ పైన చూస్తాం మీ ప్రతిపాదన కన్సిడర్ చేశారో లేదో అనేది. యా, థ్యాంక్ యూ సో మచ్. లో కూర్చొని ఈయన క్లయింట్లు ఎవరెవరు అని ఫోటోలు తీస్తున్నారండి గోవిందరాజు. సో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, టీజర్ లాంచ్కి వచ్చిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ మీ క్లయింట్లో ఉండుంటారు కదా. నాకు తెలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పగానే ఇది మన లిస్ట్, వీళ్ళందరినీ పెట్టు, వీళ్ళు టీజర్ లాంచ్కి వస్తారు సార్.
పొద్దున్నే నిద్రలేవగానే మీ దగ్గర నుంచి మెసేజ్ రాకూడదని కోరుకుంటాను సార్. నేను తెలుసు అంత భయం మీ దగ్గర నుంచి మెసేజ్ వస్తాయి. నేను అందుకే నిన్న మొన్న కూడా మెసేజ్ చూడలేదు. మీరు ఎందుకు వచ్చింది లేదు, ఇది ఓపెన్ చేస్తే ఏ డబ్బులు కట్టమంటారో మళ్ళీ అని చూడలే. తర్వాత చెప్పారు టీజర్ లాంచ్ అని. టీజర్ చాలా 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 బాగుంది, నాకు బాగా నచ్చింది టీజర్. అండ్ రాస్తారు నేను చాలా మంచి ఫ్రెండ్స్. కోవిడ్ టైంలో బాగా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. కలిసి అంటే వాట్సాప్లో క్లబ్ హౌస్ ఫ్రెండ్స్ అలా కలిసాము. మధ్యలో గ్యాప్ వచ్చింది. థింక్ మళ్ళీ కోవిడ్ రాకూడదు కానీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ వాళ్ళని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రామ్ గారు వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రాశి గారు ఆల్ ది బెస్ట్, లుకింగ్ గార్జియస్ అండ్ గుడ్ లక్ అండి అందరికీ. థ్యాంక్ యూ. అండ్ మా కేటీఎన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఎస్, నౌ ఇట్స్ టర్న్ ఫర్ S for sensation, S for SKN, cinema liners. ఎందుకండి ఎలివేషన్ ఎస్కలేటర్లో వచ్చే వాళ్ళకి ఎలివేషన్ కానీ మన SKN గారికి కాకపోతే ఎవరికి ఇస్తాం సార్ ఎలివేషన్? మేము చెప్పండి. ఆదివారం మెట్ట మధ్యాహ్నం కూడా అందరికీ నమస్కారం. మీడియా అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. మన గెస్ట్ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ టైమ్ ఫ్రమ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ లాంచింగ్ అ టీజర్. ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ద టీమ్ అండ్ గోవింద్ రాజు గారు స్పెషలీ. అండ్ మన టీజర్ ఈరోజు లాంచ్ అయింది, పాంచ్ మినార్. మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను. ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్, సమ్మర్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మై క్యారెక్టర్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ దెన్ వాట్ ఐ డిడ్ ఇన్ లాస్ట్ 2 films. సో మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ బ్రహ్మాజీ గారు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ సుదర్శన్. ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ వీ హ్యావ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మంచి పెద్ద స్పీచ్ ఉంది, కానీ ప్రీ రిలీజ్ రోజు పెడతారు కదా సార్, ఉంది కదా బడ్జెట్ మనీ. ప్రీ రిలీజ్ ఉంటుంది, ఎందుకంటే చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అండ్ our director, thank you so much for giving me this opportunity and giving me the scope to perform. Govind Raju garu, thank you for being there throughout the అసలు పాసిబుల్ లేదు మాట్లాడడానికి ఈరోజు. జోక్స్ జరుగుతుంది కంటిన్యూగా అక్కడ. అండ్ డిఓపి గారు ఇస్ నాట్ హియర్ బట్ హీ డిడ్ అమేజింగ్ వర్క్. మన ప్రొడ్యూసర్ మాధురి గారు అండ్ రెడ్డి గారు, దే మేడ్ షూర్ దే గివ్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ ద ఫిల్మ్ నీడెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ త్వరలో రిలీజ్ అవుతుంది మన పాంచ్ మినార్. మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను ఆదిత్య గారు పేరు తెలుసు కానీ చాలా టైం అయిపోతుంది కదా. పెడతారు కదా సార్ మీరు ప్రీ రిలీజ్. థ్యాంక్ యూ. మధ్యలో ట్రైలర్ కూడా ఉంది, మేము ట్రైలర్ కూడా చూడాలి. ట్రైలర్ సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా ఉన్నాయి కదా. మీరు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు అని ఉన్నట్టుగా ఉంది యాక్చువల్లీ వెనకాల. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాశి. అండ్ నౌ అఫ్ కోర్స్ రాజ్ తరుణ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా పాంచ్ మినార్ సినిమా, నేను అందరికంటే ముందు చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, వెనకాల ఎంత కామెడీ చేసినా సరే పట్టించుకోను, నేను ఫ్లోలో ఉంటాను. ఎందుకంటే ఐ హావ్ టు థ్యాంక్ మారుతి గారు. నా మొదటి సినిమా తర్వాత నుంచి కూడా నన్ను నిజంగా నమ్మి హీ వాజ్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ SKN, thanks a lot for coming here. Thank you very much. And Sai Rajesh, he's like a brother, he's a very good friend of mine. So thanks a lot for coming here. అండ్ ఎక్కువ టైం తీసుకొని చాలా తక్కువ సేపు చేస్తాను. మా డైరెక్టర్ ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి నా పెద్ద నమ్మకం ఏంటంటే, మా డైరెక్టర్ యొక్క కష్టం, ఆయన దృక్పథం. సో ఐ రియలీ బిలీవ్ దట్ ఈ సినిమా, ఇఫ్ నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్, ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఫర్ హెమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గోవింద్ గారు, మేము ఎంత సరదాగా మాట్లాడుకున్నా, ఎంత కామెడీ చేసినా, ఏం చేసినా సరే, హీ
అందరినీ నమ్మి హీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రొడక్షన్. అండ్ మాధవి గారు ప్రొడ్యూసర్, ఆవిడ కూడా షీ వాజ్ దేర్. బట్ గోవింద్ గారు థ్యాంక్స్ అలాట్ అండి, యూ గేవ్ వాట్ ఎవర్ వీ నీడెడ్. అండ్ రాశి, షీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐ హావ్ మెట్ ఇన్, అంటే యాక్టర్స్ అని కూడా కాదు, బెస్ట్ పీపుల్ ఐ హావ్ మెట్. అండ్ షీ ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. వస్తాను సార్, థ్యాంక్స్ చెప్పే కదా ఆల్రెడీ. కాదు మాత్రమే కాదు అన్న, ఆ మాత్రమే మిస్ అయిపోయారు మీరు. ఎవరో గుర్చేనవరా? ఆనంద్ శ్రీరాము కనీసం ఒక పాట రాసావు, నన్ను తలుచుకొని చాలు ఆనందం. బట్ లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మాజీ గారితో ఇంతకుముందు ఒక్కసారి బ్రహ్మాజీ గారితో పనిచేయాల్సింది, అప్పుడు కుదరలేదు. బట్ ఐ రియలీ చెరిస్డ్ ఎవ్రీ మూమెంట్ దట్ ఐ వర్క్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ హోస్ట్ సార్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇంతకుముందు ఒకసారి పనిచేసాను, సెకండ్ టైం. అండ్ ఎవ్రీబడి. అండ్ సుదర్శన్ కూడా పనిచేశాను. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా మా శేఖర్ చంద్ర, అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఎన్నిసార్లు చేసినా కూడా గుర్తులేదు నాకు తనతోనే. సో దిస్ కీప్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకొని వెనకాల మళ్ళీ కామెడీ స్టార్ట్ చేస్తున్నారు. లేదు సార్, అయిపోయింది సార్, మీరు మాట్లాడేయండి సార్. లేదు ఇప్పుడు అస్కాన్ గారు మాట్లాడతారు, అస్కాన్ గారికి మైక్ ఇస్తున్నాను సార్. లేదు, అంత సింపుల్ గా మైక్ ఇచ్చేస్తే ఎలాగా? ఈ రోజు యాక్చువల్లీ ఈవెంట్ మొత్తాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు ఎస్కేఎన్ గారు. రాజస్థాన్ గారు మీరు కంప్లీట్ చేసేసి అయిపోయిందండి. అంటే ఇక్కడ స్టేజ్ మొత్తం వాడు ఒక వైబ్ లో నడుస్తుంది. ఒకసారి మీరు కంక్లూడ్ కూడా చేస్తే బాగుంటుంది. ఎనీవే వన్స్ అగైన్ మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ చాలా త్వరలోనే అనౌన్స్ చేస్తాము. మా సినిమా దయచేసి థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ యాంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజస్థాన్ గారు. అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. డార్లింగ్ స్వామి గారు, ఒక్కసారి మీ మాటలు. మీడియా మిత్రులకు, అలాగే మా టీమ్ క్రియేటివ్ జీనియస్ మారుతి గారికి, అలా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, సాయిరేష్ గారికి అభినందనలు. గోవిందరాజ్ గారు మామూలుగా ఎప్పుడు డబ్బులు దగ్గర చాలా స్ట్రిక్ట్ ఆయన. సో అసలు లాభం లేదంటే ఏ పని చేయరు. విలువలు కూడా చాలా గొప్పగా ఉన్న సినిమా అండి ఇది. నిర్మాతలు కూడా చాలా తెలివైన వారు. నిజానికి ఈ రోజు నేను ఇక్కడికి రావడం అనేది కష్టం అని చెప్పానండి గోవిందరాజు గారికి. ఎందుకంటే సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు నన్ను అపహరించారు. అక్కడ వికారాబాద్ దగ్గర ఒక రిసార్ట్లో బంధించి మరీ పాటలు రాయిస్తున్నారండి. రాలేను, 13 దాకా వారిది అంటే, అయితే వారినే తీసుకొచ్చేస్తాను, ఎందుకు రారో చూస్తానని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అందుకు నేను రావాల్సి వచ్చింది. ఇలా చాలా తెలివిగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఇచ్చేలాగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మీరు కడుపుబ్బ నవ్వుతూనే అప్పుడప్పుడు కంట చెమ్మ పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, ఆ పాట రిలీజ్ అయ్యాక మీరు అన్నట్టు ఇదే పరిచయ వేదిక కాబట్టి, లాంచ్ విన్నారు కాబట్టి, ఒక్కసారి మీ గొంతులోంచి ఆ పాట వింటేనే బాగుంటుందండి. నా బతకాల లేదు కానండి పాడతాను. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కడికెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కుతూ పోదామనుకుంటే నన్నిక్కడ దిగేసినాది. ఇంట్లో చెప్పాలొక సోది, గర్ల్ ఫ్రెండ్ తో ఇంకొక సోది, బయటపడే దారేది, నా ఫేటెట్టా మారేది. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కడికెళదామనుకుంటే ఇంకెక్కడ పడేసినాది. మూర్తి గారు కంఫర్ట్ అయ్యింది. ఏం బతుకురా నాది అని బాధపడుతుంది అనంత శ్రీరామ్ అని ఏదో తమ్మునేలు రావాలి కదా.
థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ఎం రెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదములు. మా పాంచ్మినార్లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కు, నటీనటులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు అసలు ఎంత మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది వెనకాల నుంచి గోవిందరాజ్ గారు. సార్, గోవిందరాజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. జస్ట్ లేదు అందరూ మీకోసం ఎంత ప్రేమగా వచ్చారు. మీరు ఒక్క మాటన మాట్లాడకపోతే ఎలా? రండి. అందరికీ నమస్తే అండి. నా మూవీ ఫ్యామిలీ మెంబర్స్ మారుతి గారు, ఎస్కేఎన్, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, వీళ్ళందరూ ఈ టీజర్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అవట్లేదా సార్? అలాగే సినిమాలో యాక్ట్ చేసిన మా రాజ్ తరుణ్ గారికి, హీరో గారికి, రాశి సింగ్ గారికి, అజయ్ ఘోష్ గారికి, బ్రహ్మాజీ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే ఈ సినిమాకి పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరూ వర్క్ చేశారు. శేఖర్ చంద్ర గారు, ప్రవీణ్ పూడి గారు, వాళ్ళందరూ రాలేకపోయారు ఈరోజు, కానీ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్తో అందరికీ కడుపుబ్బా నవ్వించేలాగా ప్రయత్నం చేసాం. సో అందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ రామ్ కడ్ములా గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇంత ఎండలో వచ్చి, అది సండే పూట వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. పాంచ్మినార్ అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అండి. సినిమా చూడడానికి ఎంతకన్నా బెటర్ రీజన్సే ఉన్నాయి. ఏంటంటే 2.5 గంటల సేపు మీరు థియేటర్లో కూర్చొని ఫస్ట్ సీన్ నుండి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకుంటూ మీ ఫేస్లో స్మైల్ అనేది అలా ఉంటుందండి చివరి దాకా. సో మీ కష్టాలన్నీ ఒక 2.5 గంటల సేపు మర్చిపోయి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే సారీ, మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. చాలా మంచి కాస్టింగ్ ఉంది. బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ ఆఫ్ కోర్స్ రాజ్ తరుణ్. అతని కామెడీ టైమింగ్, అతని ఎనర్జీ మీకు తెలుసు. అతను కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా, సెకండ్ ఇన్నింగ్స్ లాగా. అండ్ రాజీ సింగ్, తను కూడా చాలా మంచి పర్ఫార్మర్ అండి. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు బాగా నేర్చుకొని స్పష్టంగా ప్రతి డైలాగ్ చెప్పి చాలా బాగా యాక్ట్ చేసిన అమ్మాయి తను కూడా. అండ్ అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాలండి ఫస్ట్ ఒకరికి. ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి